మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. శ్రీ కృష్ణ చైతన్య విద్యా సంస్థల ఇంటర్మీడియట్ యాన్యువల్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్ రావు, సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను విద్యా సంస్థల పెద్దలు ఘనంగా స్వాగతించి గజమాలలతో సత్కరించి గౌరవించారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని చదవాలని సూచించారు. సోషల్ మీడియా ప్రభావం నుంచి విద్యార్థులు దూరం అవ్వాలని చెప్పారు. కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మనకు ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ కాలేజ్, ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇది. ఈ జిల్లాలోనే కాకుండా మిగతా జిల్లాల్లో కూడా కాలేజీకి మంచి పేరు ఉంది. ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి డిఫరెంట్ కోర్సెస్ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏమిటంటే మనం ఎడ్యుకేషన్ అందరికీ రావాలి, పిల్లలకి అందరికీ ఎడ్యుకేషన్ కావాలి అనేటువంటి దృక్పథంతో వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ కాలేజ్ ఇంకా 2008లో స్టార్ట్ చేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 16 ఏళ్ళుగా ఈ సంస్థ అందరికీ మంచి నాణ్యమైన విద్యను ఇస్తూ ఉంది. వీళ్ళకి ఇంకా మంచి జరగాలని, ఫ్యూచర్లో మంచి కోర్సెస్ పెట్టి మనకు స్కిల్ డెవలప్మెంటు, సొసైటీకి పనికొచ్చేటువంటి విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి తిక్కన, గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అమరజీవి పొట్టి శ్రీరాములు, పారిశ్రామికవేత్త వరప్రసాద్ రెడ్డి వంటి ప్రముఖుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పారు. భారతమాతను గౌరవించి దేశ ఖ్యాతిని నలువైపులా చాటే సత్తా విద్యార్థులకు మాత్రమే ఉందని తెలియజేశారు. మారుతున్న సమాజం, మారుతున్న టెక్నాలజీ, కొత్త విషయాలు ఏ విధంగా ఈ విద్యార్థుల యొక్క కరికులంలో పెట్టాలన్నది కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసిన ఒక గొప్ప విషయం. చాలామంది తల్లిదండ్రులు మా పిల్లవాళ్ళు ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి అని అనుకుంటుంటారు. కానీ ఇంకా సమాజంలో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, అనేక రంగాలు ఉన్నాయి. కాబట్టి ఈ రంగాలన్నింటిలో కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళే అవకాశాలు మనకున్నాయి. కాబట్టి మన నెల్లూరు జిల్లా నుంచి గొప్ప వ్యక్తులు వచ్చారు. వారి అందరి యొక్క స్ఫూర్తితో అటు తిక్కన సోమయాజి గారు కావచ్చు, తర్వాత పొట్టి శ్రీరాములు గారు కావచ్చు, కె వరప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, జి సతీష్ రెడ్డి గారు కావచ్చు, జీవీకే వారు కావచ్చు, లేకుంటే మన కృష్ణయ్య గారు కావచ్చు, బొల్లినేని కృష్ణయ్య గారు, వారు కూడా కిమ్స్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. కాబట్టి ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన ఇంజనీరింగ్ చేస్తూ కూడా ఆయనకు నచ్చిన కళలో ఆయన ఒక విశిష్టమైన స్థానానికి చేరుకున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు నెల్లూరులో పుట్టి నెల్లూరు యొక్క గౌరవాన్ని వాళ్ళు పెంచారు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు ఈ పిల్లవాళ్ళకి చెప్పాలి. ఆ విధంగా వాళ్ళు స్ఫూర్తిని పొంది మేము కూడా ఆ బాటలో నడవాలి అన్న ఒక చైతన్యాన్ని వాళ్ళలో గనక మనం అందించగలిగితే ఒక గొప్ప భారతదేశాన్ని మనం అంతా కలిసి ఏర్పాటు చేద్దామన్న ఈ సంకల్పనతో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం ముఖ్యంగా విద్యార్థులకు సమాజాన్ని అర్థం చేసుకొని ఈ సమాజానికి, దేశానికి నేనేం చేయగలనన్న భావనలతో మీరందరూ కనుక వచ్చే 3-4 సంవత్సరాలు ఒక తపస్సు చేసే ధోరణిలో గనక మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా భారతదేశం నెంబర్ 1కి వెళుతుంది. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలకు విద్యార్థినులు చక్కని ప్రదర్శన ఇచ్చి అతిథుల ప్రశంసలు అందుకున్నారు. ఆద్యంతం సంప్రదాయపూర్వకంగా సాగిన ఈ వేడుకలలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కళాశాల డైరెక్టర్లు కృష్ణారెడ్డి, పర్వతిరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి, విద్యా సంస్థల డీన్లు, ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. నేను చాలా సంవత్సరాల నుంచి కూడా పిల్లలకు మోటివేషనల్ క్లిప్పింగ్స్ కోసం లక్ష్మీనారాయణ గారి డిఫరెంట్ స్పీచెస్ని, ఆ మోటివేషనల్ స్పీచెస్ని పిల్లలకి వినిపించేవాడిని. చాలా ఎమోషనల్గా కూడా స్టూడెంట్స్ ఫీల్ అయ్యేవాళ్ళు. మరి ఈరోజు ఫిజికల్గా ఆయన నేరుగా తీసుకొని వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ చేయించడం అన్నది చాలా సంతోషంగా ఉంది. అలానే మరో అతిథి వైస్ ఛాన్సలర్ గారు కూడా రావడం, ఆయన కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడం, స్టూడెంట్స్ అడిగిన వాటికి వారు సమాధానం చెప్తున్న తీరు కానీ ఇద్దరు కూడా, అంటే ప్రధానంగా లక్ష్మీనారాయణ గారు అయితే భారతదేశంలోనే మనమందరం కూడా గర్వించదగినటువంటి ఒక హానెస్ట్ ఆఫీసర్, ఒక మంచి ఫిలాసఫర్,
ఒక మంచి మోటివేటర్, ఒక మంచి ఇన్స్పిరేషనల్ పర్సన్. ఆయన ఎంత సీనియారిటీ ఉన్నా కూడా పిల్లల కోసం సమాజాన్ని కొంత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చాలా కాలం ముందే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని సొసైటీలో ఇలా స్టూడెంట్స్ని కొంత మోటివేట్ చేయడానికి ఆయన వస్తూ ఉండడం, ఆయన ఈరోజు నేరుగా ఈ కార్యక్రమానికి రావడం కానీ తప్పకుండా వారందరూ కూడా ఎదిగే కొంది ఒదిగి ఉండాలి అనే ఆలోచన వాళ్ళలో కనపడతా ఉంది. మరి పిల్లలందరూ కూడా అదేవిధంగా ఫీల్ అయినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని వారు ఆశీర్వదించడం, తప్పకుండా పిల్లలు అలా డెవలప్ అవుతారని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను.